మరొకసారి దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మరలా రెండవసారి మొదటి మాటను మాట్లాడటకు ఈ అల్పుడికి దేవుడు కృప చూపి ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని మనసారా ఆరాధిస్తున్నాను, కొనియాడుతున్నాను. నిజంగా దేవుని యొక్క మాటలు పంచుకోవడం, దేవుని యొక్క మాటలను వివరించడంలో ఉన్నటువంటి తీపి దాహము అదొక గొప్ప మహిమ. హల్లెలూయా. అయితే సమయం ఇచ్చినటువంటి దైవజనులకు నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. కూడి వచ్చిన 50 మందికి రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. మొదటగా 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనము 31వ వచనం చదువుకుందారి. 26వ అధ్యాయము 31వ వచనం చదువుకొని వాక్యంలోకి వెళదాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 31వ వచనం. அப்பொழுது இயேசு அவர்களை நோக்கி, மேய்ப்பனை வெற்றுவேன், மந்தைனை ஆடுகள் சிதறடிக்கப்படும் என்று எழுதியிருக்கிறபடி இந்த ராத்திரியிலே நீங்கள் எல்லோரும் என் நிமித்தம் ఈడెలల్ అలవీర్గల్. తెలుగులో చదువుదామా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాడిబడి ఉన్నది గదా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చదవబడినటువంటి వాక్యాన్ని మాకు బోధించి మీ నామానికి మహిమొందమని ప్రభువు యేసుక్రీస్తు నామం పెట్ట అడిగి వేడుకుంటున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా ఒక 2 సార్లు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి మాట చూసినట్లయితే మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అనే మాట చదివిస్తాడు అనుకుంటే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 31వ వచనంలో నుంచి మాట తీస్తున్నాడు ఏందని కొందరు అనుకోవచ్చు. అయితే యేసు ప్రభువారు సిలువలో పలకటానికి, మొదటి మాట పలకటానికి ముందు జరిగిన విషయాలు కొన్నిటిని మీ ముందు పంచుకొని ఆ తదుపరి ఆ మాటలోకి ప్రవేశించాలని ఆత్మదేవుడు నాతో పలుకుతున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు రాకముందు కొన్ని వాక్యాలు తీసి ప్రిపరేషన్ చేసుకొని ఉన్నాను గత 2 వారాలకు ముందుగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మదేవుడు ఈ వాక్యమును చూపించి దీనిని మాట్లాడు అంటున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటే, మీరు ఆ గడియలో మాట్లాడవలసిన వాటిని పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ మాట యొక్క నెరవేర్పు ఆత్మదేవుడు ఈరోజు నాతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదని ఏలయనగా. హల్లెలూయా. ఆత్మదేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు తనతో ఉన్నటువంటి శిష్యులను చూచి ఈ మాట పలుకుతున్నాడు. యేసు ప్రభువారు ఆ రాత్రి అప్పగింపడానికి ముందు సభలో అనగా బల్ల ఆరాధనలో పాలు పొందుకొని, బల్ల ఆరాధన ముగించుకొని శిష్యులతో సంభాషించేటప్పుడు సంభాషించే సంభాషణలో తాను ఇంకా కొద్ది క్షణాలలో, ఇంకా కొద్ది గంటలలో, ఇంకా కొద్ది సమయములో నేను అప్పగింపబడుతున్నానని తెలుసుకున్నటువంటి ఆత్మదేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి ఇలా అంటున్నాడండి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ఉంటున్నటువంటి మీకు ఒక వర్తమానం, ఒక హెచ్చరిక మాట ఏంటో తెలుసా? ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తన శిష్యులను చూచి, నా నిమిత్తము మీరు అభ్యంతర పడవలసి వస్తుంది. ఇదిగో
అనేక ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి ఆ యేసు ప్రభువారు, అనేక గొప్ప గొప్ప మర్మములను బయలుపరిచినటువంటి ఆ యేసు ప్రభువారు, అనేక క్రియలను జరిగించినటువంటి, అనేక సూచక క్రియలను చేసినటువంటి, అనేక మహత్ కార్యములను చేసినటువంటి ఆ యేసు ప్రభువారు ఆ రాత్రికాల సమయంలో తన శిష్యులతో కూర్చుని సంభాషిస్తున్నటువంటి మాట, ఈ రాత్రి మీరు నా నిమిత్తమై అభ్యంతర పడవలసి వస్తుంది. శిష్యులకి గందరగోళం. ఏందిరా, ఎన్నో కార్యములు చేసినటువంటి ఈయన, ఎన్నో అద్భుతములు చేసినటువంటి ఈయన, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు జరిగించినటువంటి ఈయన, చనిపోయిన వారిని సగతం లేపినటువంటి ఈయనతో ఉండి అనేక కార్యములు చూసి ఉన్నామే, అనేక మహత్ కార్యములు చూసి ఉన్నామే. ఈయన యొక్క మాట అనేక మందిని జీవింప చేస్తే కానీ, అనేక మందికి మార్గాన్ని చూపిస్తే కానీ, చనిపోయిన వారిని సహితం లేపినటువంటి ఈయన నోట్లో నుంచినటువంటి మాటలో కానిరాని మాట, అనుకున్నటువంటి మాట శిష్యులలో బెంబేలు పుట్టిస్తుంది. ఏంటో తెలుసా, ఈ రాత్రి మీరు నా నిమిత్తమై అభ్యంతర పడవలసి వస్తుంది. ఇదిగో నీళ్లపైన నడిచినటువంటి, టీవీగా నడిచినటువంటి ఆ యేసు ప్రభు వారి నోటి ద్వారా పలుకుతున్నటువంటి మాట, ఈ రాత్రి మీరు నా నిమిత్తమై అభ్యంతర పడవలసి వస్తుంది. నిజంగానే యేసు ప్రభు వారు నిలువెల్లా అతిశయములు కలిగినటువంటి దేవుడే నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో అద్భుతం, ఆయన మాటలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన తాకిడిలో స్వస్థత, ఆయన ఉమిల్లో స్వస్థత, ఆయన వినికిడిలో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఇలా అనేకమైనటువంటి ఆయన శరీరం అంతా ఆశ్చర్య కార్యాలతో, అద్భుత కార్యాలతో, విశేషమైనటువంటి జ్ఞానముతో నిండినటువంటి ఆ యేసు ప్రభు వారు ఆ రాత్రికాల సమయంలో శిష్యులను చూసి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఈ రాత్రి మీరు నా వలన అభ్యంతర పడవలసి వస్తుందండి. నేను కొన్ని కార్యాలు సిలువను గురించినటువంటి ధ్యానం చేసేటప్పుడు ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఇలా చెబితే బాగుంటుంది, అలా చెబితే బాగుంటుంది అని అనుకున్నాను. అయితే ఆత్మదేవుడు ఆ మాటలన్నిటికీ చోటు ఇవ్వలేదండి. ఎందుకంటే గత 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు సిలువ మరణాన్ని జయించినటువంటి ఒక దేవుడిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అందరము కర్రలను తట్టి దేవుని నామమును మహింపరదరా. 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువ మరణమును జయించినటువంటి ఒక వ్యక్తిగా మన మధ్య కనబడుతున్నాడు. ఈ సిలువ మరణములో పలికినటువంటి 7 మాటలు అనేక మంది జీవితాలు మారటానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలు అనేక మంది జీవితాలు మారటానికి, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వారు, నేనే దేవునినని, నన్నే పూజించినని చెప్పిన వారందరినీ కూడా మార్చినటువంటి మాటలు ఈ సిలువలో పడిగినటువంటి సప్త సూక్తులుగా మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా. అలాంటి యేసు ప్రభువారు, ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగినటువంటి యేసు ప్రభువారు, ఎన్నో అద్భుతములను చేసినటువంటి ఆ యేసు ప్రభువారు, ఎన్నో మహత్ కార్యములు చేసినటువంటి ఆ యేసు ప్రభువారి నోటి ద్వారా, ఎన్నో శుభవచనములను పలికినటువంటి ఆ యేసు ప్రభు నోటి ద్వారా ఒక మాట, కష్టతరమైనటువంటి మాట, వినడానికే ఇష్టతరమును పుట్టించినటువంటి ఒక మాట బయలువెడుతుంది. అదేందో తెలుసా, నా నిమిత్తము మీరు అభ్యంతర పడవలసి వస్తుందండి. నిజంగా ఆ స్థానంలో ఒకవేళ నేను ఉంటే ఏం చేసి ఉంటానో నాకు అర్థమై ఉండేది కాదు. ఆయనతో ఉండి, ఆయనతో అనేక అనుభవములు నేర్చుకునేటువంటి శిష్యులకి ఆ మాటను బట్టి అర్థం కాలేదు. ఈ రాత్రి మీరు నన్ను గురించి అభ్యంతర పడవలసి, ఎందుకు అభ్యంతర పడవలసి వస్తుంది? కింద మాట చక్కగా పలుకుతుంది, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నా శిష్యులకి ఒక సంభాషణ ఇస్తున్నాడు, సంబోధన చేస్తున్నాడు. ఎందుకంటే నేను గొర్రెల కోసం కొట్టబడాలని అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. పాత నీ గ్రంథంలో చూసినట్లంటే 600కు పైగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలి, ఈ లోక రక్షకుడిగా రావాలి, ఈ లోకాన్ని రక్షించడానికి, పాపములో ఉన్న వారిని విమోక్షించడానికి, పాపములో పట్టబడిన వారిని కడగడానికి, పాపంలో నుంచి విడిపించడానికి, దోషాలన్నీ తుడిపివేయడానికి అనేకమైనటువంటి ప్రవచనాల నెరవేర్పు మేరకు యేసు ప్రభువారు ఈ లోకానికి పరమును విడిచి ఈ భూమికి రావడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రవచనము నెరవేర్పు, ఆయన సిలువ మరణానికి ఎక్కవలసినది తదిదమే అయ్యున్నది. హల్లెలూయా. ఇక్కడ తండ్రి మాటను, తండ్రి యొక్క కోరికను, తండ్రి యొక్క ఆశను, తండ్రి యొక్క
మాటలను పెడచెవిని పెట్టకుండా తండ్రి ఏమి పలికాడు, తండ్రి ఏమైతే ప్రవచనం ఇచ్చి ఉన్నాడు, తండ్రి ఏవైతే ముందు గుర్తుగా యేసు ప్రభు వారి ఈ లోకానికి రావాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా కొట్టబడాలి, ఇలా మొత్తబడాలి, ఇలా దున్నబడాలి, ఇలా అవమానం పొందాలి, ఇలా నిందలు అనుభవించాలని తండ్రి ద్వారా ఏదైతే నిర్ణయింపబడినదో ఆ నిర్ణయం మేరకే ఈ యొక్క ప్రవచనము నెరవేర్పై ఉన్నది. హల్లెలూయా. ఇదంతా ఎందుకోసం? ఇదంతా ఎందుకోసం? తండ్రి అయినటువంటి దేవుడు మనుషులను సృజించి ఈ లోకానికి పంపించినప్పుడు తనను ఆరాధించవాలి. అనేక మంది పాపములో కట్టబడి, కొట్టబడి, మొత్తబడి దేవునికి అవేదమైన కార్యములు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు, దేవునికి పనికిరానటువంటి కార్యాలు చేస్తూ ఉంటుండగా పాపం యొక్క విమోచించడానికి, నరుని యొక్క పాపముల నుంచి విడిపించడానికి, నరుని రక్షించడానికి, నరుని విడిపించడానికి ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు తనకు గాను ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు కల్వరికి ఎక్కించడం జరిగింది. కేవలం ఏంటో తెలుసా? ప్రేమ, ప్రేమ, ప్రేమ. సరే, యేసు ప్రభు వారు చనిపోయింది 2000 సంవత్సరాల క్రితం కదా. ఇంకనూ ఇవి మనం ఎందుకు కొనియాడాలి? భక్త పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్త పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం సాక్ష్యం పలుకుతుంది. యేసు ప్రభువారు పాపము విషయమై ఎన్నిసార్లు మరణించాడంటండి? ఎన్నిసార్లు మరణించాడంట? దయచేసి నోరులు తెరవాలి. ఎన్నిసార్లు మరణించాడంట? ఒకే ఒకసారి మరణించాడంటండి. అదే ఆయన వాంఛ, అదే ఆయన సిద్ధాంతం. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కసారే మరణించడానికి ఆయన ఈ భూలోకానికి పంపినాడండి. అయితే మనము ఆ యేసు ప్రభు వారిని దినదినము చంపేస్తున్నాం, దినదినము చావుకు అప్పగించబడుతున్నాం. మనము మన యొక్క క్రియల ద్వారా ఎలా మనం జీవిస్తున్నాం? భక్త పౌలు అనర్హలంగా రాస్తున్నాడు ఆ మాట. పాపము విషయమై యేసు ప్రభు వారు ఒక్కసారే మరణించి ఉంటుండగా దేవుని విషయమై జీవించుటకు ఆయన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు మరణాన్ని తను రుచి చూడాలని, మరణాన్ని తను స్వాధీనం చేసుకొని, మరణానికి తనను తాను అప్పగించుకొని ఒక్కసారి మరణించి ఉంటుండగా ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచిద్దారా? యేసు ప్రభు వారు ఒక్కసారే మరణించాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. కానీ మనం 2000 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మనకు ఉగదెలిసిన కాడి నుంచి దేవుని వాక్యాలు వింటున్నాం. దేవుని వాక్యాలని ఆలోచిస్తున్నామా? దేవుని సన్నిధానానికి వస్తున్నాం. సంఘ కట్టలను మనం పాటిస్తున్నామా? ఆ దైవ చిత్తం ఏందో తెలుసుకొని దాని ప్రకారం నీవు నేను జీవిస్తున్నామా? యేసు ప్రభు వారు దేవుని యొక్క మాట, తన తండ్రి అయినటువంటి మాట ఒక్కసారే విన్నాడు, ఒక్కసారే దానిని జరిగించాడు. మరలా తనను మరణానికి అప్పగించుకునలేదని నేను చెప్పలా, బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. ఒక్కసారి మరణించిన తర్వాత, తిరిగి బ్రతికిన తర్వాత మరలా ఒక వ్యక్తి ఎలా చనిపోతాడు? దానికి సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యమో తెలుసా? 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనమ్మా. సుఖ భోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ భక్త పౌలు తిమోతితో సంఘ పరిచర్య నిమిత్తము, సంఘం యొక్క అనుచరణ నిమిత్తము, సంఘం ఎలా నడపాలి, సంఘస్థులను ఎలా నడిపించాలి, సంఘంలో నీవు ఎలా గడపాలి, సంఘస్థులతో నీవు ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులను మాట్లాడుతూ ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి మరలా చదువుదాం ఆ వాక్యం. సుఖ భోగములయందు ప్రవర్తించున్నది బ్రతికియుండియు చచ్చినదై ఉన్నది. అనగా
సుఖభోగముల నిమిత్తమై అనుభవిస్తూ సుఖానుభవములను లోక సంబంధమైన కార్యాల తట్టు, లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల, లోకానికి సంబంధించినటువంటి కార్యాల పట్ల తనను తాను అప్పగించినది ఎలా కనబడుతూ ఉందంటే చచ్చినదై కనబడుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఏ సుఖభోగమును ఆశ్రయించి, ఏ సుఖభోగమును ఆశపడి, ఏ యొక్క వ్యక్తి యొక్క మాటలకు లొంగి మనము దేవునిలో దినదినము చనిపోయే వారంగా కనబడుతున్నాం. యేసు ప్రభు వారు ఒక్కసారే మరణించాడంట, ఒక్కసారే తిరిగి లేచాడంట. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మన యొక్క సుఖభోగముల చేత దినదినము చనిపోయే వారంగా కనపడుతున్నామని నేను చెప్పలా. భక్త పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఓ తిమోతి, నీ సంఘాన్ని ఇలా హెచ్చరి, నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో ఇలా హెచ్చరింపు చెయ్యి. కొంతమంది అయితే దేవునికి అవేదితలుగా తిరుగుతూ దేవుని మాటలను పెళ్ళంగించుచు దేవుని యొక్క మాటలను పెడచెవుడు పెడుతున్నటువంటి కొందరు స్త్రీలతో నువ్వు ఇలా చెప్పు. కొందరు స్త్రీలు ఎలా ఉన్నారంటే సుఖభోగములను ఆశ్రయించి సుఖభోగములు యందు ఆసక్తి కలిగి వారి యొక్క సహజ జీవితం అందు చచ్చిన వారి వలె కనబడుతున్నారు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? భక్త పౌలు ఏం రాస్తున్నాడు? యేసు ప్రభువారు మరణమందు పాపమందు ఒక్కసారి మరణించి ఉంటుండగా తిమోతి, నీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కనబడుతున్నారంటే సుఖభోగములు యందు ఆశించిన వారై చచ్చిన వారి వలె దినదినము కనబడుతున్నారని. ఈరోజు నీవు నేను ఎలా కనబడుతున్నాం సంఘంలో? ఒకసారి ఆలోచిద్దామా? నీవు నేను ఎలా కనబడుతున్నాం? యేసు ప్రభువారు ఒక్కసారే మరణించాడు, దానిని మనం పురస్కారం చేసుకోవాలి. మనం ఎన్నిసార్లు మన యొక్క తప్పిదములో నుంచి బయటికి పోయి మరలా తప్పిదములో చేస్తున్నాం. మన దుర్భాషలో నుంచి ఎన్ని తడవలు బయటకు వచ్చి ప్రభువా నేను ఇక చెడ్డ మాటలు మాట్లాడను, ప్రభువా నేను ఈ దుష్కార్యమును చూడును, ప్రభువా నేను వంచనతో ప్రవర్తించను, ప్రభువా నేను కపటమైన మాటలను మాట్లాడను, ప్రభువా నేను కళ్ళి బొల్లి కబుర్లను మాట్లాడను, ప్రభువా నేను ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉంటాను, ప్రభువా నేను అవిధేయతగా నడుచుకొనను, ప్రభువా నేను అవివేకంగా నడుచుకోను, ప్రభువా నేను కపటముగా మాట్లాడను, ప్రభువా నీకు ఉత్తమముగా ప్రవర్తిస్తాను, నీకు నిజమైన పాత్రగా ఉంటానని ఎన్నిసార్లు మనం తీర్మానం చేసుకున్నామో, మరలా ఎన్నిసార్లు మళ్ళీ మన పాపంలో ఏందో చచ్చిన వారంగా కనబడుతున్నామో ఒక్కసారి ఆలోచించేద్దారా? నా యొక్క కాన్సెప్ట్ అదేనండి. సంఘం ఆయుత్తం అవ్వాలి, పరలోక రాజ్యంలో చేరాలి. ఆయన యొక్క పరలోక పట్టణములో ఆ పరమవరైనటువంటి యేసు క్రీస్తు ద్వారా, ఆ పరమమైనటువంటి యేసు క్రీస్తు వారిని నీవు నేను ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి, మహిమపరచాలి. ఎలా ఉంటే మహిమపరచగలవు? మన పాపముల యందు మనం దినదినము చచ్చిన వారంగా కనబడుతూ ఉంటుండగా మనము కనబడగలమా? పరలోక పట్టణం యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఒక్కసారే చనిపోయి ఉన్నాను, ఒక్కసారే లేపబడి ఉన్నాను. ఈరోజు నీవు నేను శిలువ ధ్యాన కూటమిలోకి వచ్చి ఉన్నటువంటి నీవు నేను ఇక్కడ అనేక వయసు తారతమ్యం కలగారు. 8 వయసు నుంచి 40, 50, 60, 70 వయసులు కూడా కలగారు. అయితే మీ యొక్క క్రియలలో, మీ యొక్క ఆలోచనలలో, మీ యొక్క తలంపులలో, మీ యొక్క నడవడికలలో మీరు జాగ్రత్తగా ఉన్నారా? లేక చచ్చిన దినదినము చనిపోయిన వారి వలె తిమోతితో మాట్లాడుతున్నట్టు పౌలు వాపోతున్నాడండి. ఓ తిమోతి, నీ సంఘాన్ని హెచ్చరించు. నీ సంఘములో కొంతమంది స్త్రీలు ఇలా కనబడుతున్నారు, నీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఇలా కనబడుతున్నారు. ఇలా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, దేవుని పట్టణంలోకి చేరుకోలేరు, ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకల్లో చేరుక కాలేరని హెచ్చరిక చేస్తున్నాడండి. యేసు ప్రభు వారు మరణించాడే, నీ కొరకు నాకు కొరకు మరణించాడే. దానికి ప్రాయోచితంగా నీవు నేను ఏం చేయగలుగుతున్నాం? దినదినము చనిపోయిన వారి వల్లే మన పాపముల చేత, మన శరీరిచ్చల చేత, మన భోగముల చేత, మన జీవ యొక్క డంబముల చేత మనం ఎలా కనబడుతున్నాం? చచ్చిన వారం వలె కనబడుతున్నామా? లేకపోతే బ్రతికి దేవుని ఆరాధించు వారంగా కనబడుతున్నామా? ఈరోజు నిన్ను గురించి, నన్ను గురించి, నీ కుటుంబీకులకు సాక్ష్యం ఇవ్వగలరా? నన్ను గురించి నా కుటుంబము సాక్ష్యం ఇవ్వగలదా? ఒక్కసారి ఆలోచిద్దామా? ఇంకా ఎన్ని సంవత్సరాలు వాక్యమే ఇందరి మారు మనసు రాదా? మారు మనసు పొందుకోవడానికి ఆలోచన చేయలేమా? ఈరోజు దేవుని సన్నిధిలో దైవజనుడు కూర్చొని చెబుతున్నటువంటి ప్రతి మాటకు తగినటువంటి మార్పును మనం తీసుకొస్తున్నామా మన జీవితంలో? తీసుకొని రాకపోతే తిమోతికి రాసినటువంటి పత్రిక సాక్ష్యం ఇస్తుంది, నీవు నేను చచ్చిన వారితో సమానం. ఒకవేళ నీవు నేను చచ్చిన వారమై ఉంటుండగా
పరలోక వారసులం కాలేమండి. పరలోక వారసులం కాలేం. అంత మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు అనేక పర్యాయాలు, అనేక కార్యాలు చేసి, అనేక నిందలను అనుభవించి, ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడక మునుపు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు అనే మాటకు ముందు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని నిందలను, ఎన్ని అపోహాలను, ఎన్ని హేళనను సహించాడో తెలుసా? కేవలం ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. నువ్వు ఒకసారి తప్పు చేసేటప్పుడు, నువ్వు తిరిగి లోకం వైపు తిరిగి చూసేటప్పుడు, నువ్వు ముందు వేసిన కాలు వెనుకకి వేసేటప్పుడు, ఒక్కసారి ఆ శిలువ మరణమును జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు లోకం వైపు తిరగవండి. ఈరోజు ఇక్కడ కనబడుతున్న యవనస్తులకు చెప్తున్నా, ఈరోజు నీ కొరకు నా కొరకు నిందలను అనుభవించి మరణించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఆ పరలోక పట్టణానికి వారసునిగా, వారసురాలునిగా చేయడమే ఆయన యొక్క చిత్తమై ఉన్నది, ఆయన యొక్క సిద్ధాంతమై ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అనడానికి ఏమి సాదృశ్యం? నీలో ఉన్న మార్పు ఏంటి? నీలో వస్తున్నటువంటి మార్పులేంటి? యేసు ప్రభు యొక్క మార్గం అంటే ఏందో తెలుసా? పాపములోనే పడి ఉండటం కాదు, ఆయనకి అయిష్టమైన కార్యంలోనే ఉండటం కాదు, ఆయనను దుఃఖపరిచేటువంటి పనులను చేయటమే కాదు, ఆయనను బాధపరిచే పనులను చేయటమే కాదు. ఒకసారి నీవు ఆలోచించినట్లయితే, నువ్వు దుర్భాషలో మాట్లాడేటప్పుడు, నీవు అపోహాలు చేసేటప్పుడు, నువ్వు హేళన చేసేటప్పుడు, నువ్వు అభ్యంతరంగా మాట్లాడేటప్పుడు, నీవు కపటంగా మాట్లాడేటప్పుడు, ఒక్కసారి శిలువ మరణంను జ్ఞప్తికి చేసుకో. ఆయన ఒక్కసారే కదా మరణించి ఉన్నాడు. నేను ఎందుకు మరలా మరణించిన వాని వలె కనబడుతున్నాను ఒకసారి ఆలోచిద్దామా? అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవాలి. ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన నిన్నును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? పౌలు భక్తునికి చప్పట్లు కొడదామా? ఇదిగో ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను నన్ను బ్రతికింపబడడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఏమాత్రము నిన్ను విడవకూడదు, ఏమాత్రము నిన్ను ఎడబాయకూడదు, ఏమాత్రము నీకు దగ్గరగానే ఉండాలని ఆయన ఒక వాంఛ. ఒకసారి యేసు ప్రభు వారు ఒక కొండ మీదకి పేతురుని, యోహాన్ని, యాకోబుని తీసుకుని వెళ్తున్నాడండి. ఎందుకు తీసుకుని వెళ్తున్నాడంటే రూపాంతరం చెందాలి. రూపాంతరం, మనిషి యొక్క క్రియలతో ఆయన ఉండి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సేనతోనూ, ఆ యొక్క దైవ భక్తులతోనూ, దేవుని యొక్క అబ్రహాము కుడిపార్శ్వన ఉన్నటువంటి ఆ వ్యక్తులతో మాట్లాడాలంటే ఈయన రూపాంతరం చెందాలి. ఎందుకంటే ఆ ఆత్మతో ఈ ఆత్మ ముడిపడాలంటే, ఆ ఆత్మ ఈ ఆత్మతో కలబడాలంటే, ఈ ఆత్మ పిలిస్తే ఆ ఆత్మ రావాలంటే ఈయన ఖచ్చితంగా రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందడానికి ఈ 3 భక్తులను తీసుకొని వెళ్తున్నాడు. రూపాంతరం అయిపోయాడు. మోషే, ఏలియా వస్తున్నారు, మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కట్టుదమని మాట్లాడుతూ ఉంటుండగా పరలోకం నుండి ఒక స్వరము వచ్చింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము వినగానే హతసాక్షులుగా మారడానికి సిద్ధపడినటువంటి ఆ భక్తులు 3 ఎలా కనబడ్డారో తెలుసా? చచ్చిన వారి వలె పడిపోయారంటండి. స్వరము వినగానే, దేవుని యొక్క స్వరము వినగానే ఆ 3 భక్తులు ఆ యొక్క రూపాంతరము కొండ మీద యేసు ప్రభువు ముందు చచ్చిన వారి వలె పడిపోయారంట. స్వరము వినగానే. అంతటి పరిశుద్ధతతో నడవడానికి పరిశుద్ధత కలిగినటువంటి భక్తులు, పాపమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవానని యేసు ప్రభు వారికి నామము కలిగి ఉండగా, ఆ నామము కలిగినటువంటి ఆ యేసు ప్రభు వారితో జతతో నడిచినటువంటి ఆ 3 వ్యక్తులు పరలోకం నుండి ఆ స్వరమును వినగా ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి ఆ యేసు ప్రభు వారితో నడిచినటువంటి ఈ 3 వ్యక్తులు రూపాంతరం చెందగానే ఏమయ్యారో తెలుసా? చచ్చిన వారి వలె పడిపోయారన్నారు. నీ భక్తి ఎంత, నా భక్తి ఎంత? ఈరోజు పేతురుకు మించి భక్తిపరులమా? యాకోబు కంటే భక్తిపరులమా? యోహాను కంటే భక్తిపరులమా? యేసు ప్రభువారు
15 అడుగులు పొడుగు, 8 అడుగుల వెడల్పు కలిగినటువంటి శిలువ మ్రాణులో సిలువ వేయబడ్డాడు. దాదాపు ఆయనకి కొట్టబడినటువంటి ముళ్ళ మకుటం యొక్క పేరు సిరియన్ క్రైస్ట్ అని. ఇటీవల కాలంలో ఫేస్బుక్లో ఒక స్త్రీ హెప్సిబా అనేటువంటి వెబ్సైట్లో నేను చూసేటప్పుడు ఆ సిరియన్ క్రైస్ట్ యొక్క ముళ్ళు యొక్క వివరణ చూస్తున్నా. ఆ ముళ్ళు యొక్క పొడవు ఎంతో తెలుసా? దాదాపు 6 నుంచి 8 అంగుళాల పొడవు. 6 నుంచి 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఆ ముళ్ళును తీసుకెళ్ళి ఆ యొక్క స్త్రీ లైవ్లో చూపిస్తున్న ఆ ముళ్ళుని విరవడానికి విరిచేదానికి కుదరలా. అలాంటి బలమైనటువంటి ముళ్ళు, అలాంటి విషభరితమైనటువంటి ఆ ముళ్ళుతో ముళ్ళ మకుటము చేసి యేసుప్రభు వారికి ధరించి ఆ ముళ్ళ మకుటమును లోపలికి దింపడానికి రెల్లుతో కొట్టి లోపలికి దింపుతుండగా ఆయన ప్రాణం ఎలా విలవిలబడే అంటుందో ఒకసారి ఆలోచిద్దామా? ఎందుకో తెలుసా? మన తలలో ఉన్నటువంటి చెడ తలంపుల నిమిత్తం ఆయన తలలో ముళ్ళ మకుటం. ఆ సిరియన్ క్రైస్ట్ యొక్క ముళ్ళు గురించి చదివేటప్పుడు నా ప్రాణం విలవిలడ అయిపోయింది. దాని యొక్క దాదాపు 2 అంగుళాలు ఆ యొక్క షార్ప్నెస్ ఉంటుంది ఆ యొక్క ముళ్ళుకి. ఆ ముళ్ళుతో చేయబడి దాదాపు 360 ముళ్ళులతో చేయబడినటువంటి ఆ సిరియన్ క్రైస్ట్ యొక్క ముళ్ళు మకుటం ధరింపజేసి కొడుతున్నారంటే దేనికోసమో తెలుసా? నిన్ను నన్ను పరలోక పట్టణానికి వారసునిగా మార్చాలని, నిన్ను నన్ను పరలోక పట్టణానికి సొంతంగా చేయాలని. ఈరోజు ఆయన మరణము ద్వారా ఆయన ఒక్కసారి మరణించి నిన్ను మరణములో నుంచి విడిపించాడని వాక్యం సాక్ష్యం పలుకుతుందండి. ఆయన మరణం ద్వారా నిన్ను బ్రతికించినట్టుగా నీవు నేను ఎలా కనబడుతున్నాం? దాదాపు ఆయన కాళ్ళలో చేతిలో కొట్టబడిన మేకుల యొక్క పొడవు దాదాపు 10 అంగుళాలంట. కాళ్ళలో దిగకొట్టినంత మాత్రాన కాకుండా కాళ్ళలో కొట్టి తిరగదిప్పి దాన్ని మడిమిలను మడిచేటప్పుడు ఆయన ప్రాణం ఎంత విలవిలలాడి ఉంటుందో. ఈరోజు ఎదుటివాడిని ఒక మాట అంటే మనం ఓర్చుకోగలుగుతున్నామా? ఒక్కసారి భక్త పేతురు రాస్తాడు. 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందారి. ఆయన దూషింపబడి చాలమా మరియు దూషింపబడలేదు. హల్లెలూయా. భక్త పేతురు ఇలా చెప్తున్నాడు, ఆయన దూషింపబడి తిరిగి దూషింపబడలేదు. 8 అంగుళాల సిరియన్ క్రైస్ట్ ముళ్ళును ముఖటము తలలో కొట్టిపించుకున్న తర్వాత ఎవరైనా తిరిగి మాట్లాడకుండా ఉండగలరా? నీవైనా నేనైనా మాట్లాడగల ఉండదమ్మా? ఒకసారి ఆలోచిద్దాం. చూడక తగిలిందండి. నిన్న ట్రైన్ ఎక్కేటప్పుడు అతనే వచ్చి పొడుచుకున్నాడు. నిన్న ట్రైన్ ఎక్కేటప్పుడు కెమెరా స్టాండు పెద్ద గొడవ అయిపోయింది ట్రైన్లో. నన్ను పొడిచావు, నన్ను చేసావు, నాకు కావాలని కొట్టావు అన్నంతగా పెద్ద గొడవ అయిపోయింది ట్రైన్లో. బాబన్న బాగా కోపం బాబన్న అయితే వదిలితే కొట్టేటట్టుగా సీరియస్నెస్ అయిపోయింది. ఎందుకంటే అతను మాట్లాడట చూడకుండా తగిలిందన్నా, క్షమించన్నా, సారీ అన్నా, నీ పాదంలో పట్టుకుంటానన్నా అతను ఊరుకోదల్లా. అలాంటి ప్రభావితమైనటువంటి కాలంలో నీవు నేను ఉంటుండగా ఆయన దూషింపబడి బదులు దూషింపకుండా ఉన్నాడు. కారణం ఏదో తెలుసా? ఆయన దూషించి ఉంటే ఆయన ప్రణాళిక వ్యర్థం అయిపోయి ఉంటుందండి. తండ్రి చిత్తము నెరవేర్చలేనటువంటి ఒక కుమారునిగా ఆయన నిలబడి ఉంటాడు. ఒకవేళ తిరిగి దూషింపబడి ఉంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో కనబడేటువంటి ఒక కుమారునిగా ఆయన కనబడి ఉంటాడు. ఆయన దూషింపబడి తిరిగి దూషింపబడలేదు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోక్షించడానికి, నిన్ను నన్ను ఆ పరలోక పట్టణములో చేర్చాలని, వారసునిగా చేయాలని. ఈరోజు నీవు నేను అలాంటి ఆత్మను కలిగి ఉన్నామా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో భక్త పౌలు మాట్లాడుతుండగా నీవు నేను ఈ సమాజంలో ఎలా కనబడుతున్నాం? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? భక్త పౌలుని పోలి నడుచుకుంటున్నామా? నీవు నేను విరుద్ధమైన కార్యాలతో, బలిష్టమైనటువంటి గర్వంతో నీవు నేను ప్రవర్తిస్తూ దేవునికి అవేదమైన కార్యాలతో పట్టబడి, చిక్కుబడి, కొట్టబడి, మొత్తబడి ఈరోజు దేవునికి పిల్లలం అనుకుంటూ, దేవునికి వారసులం అనుకుంటూ నీవు నేను దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దారి. యేసు ప్రభువారు పలికాడు 7 మాటల్లో ప్రధానమైనటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించుడి. ఆ మాటను పలకడానికి ముందు ఆయన యొక్క పరిస్థితి, ఆయన యొక్క గాథ, ఆయన యొక్క శరీరం యొక్క విశేషమైనటువంటి ఘోరమైనటువంటి కార్యాలు
ఈ రాత్రి మీరు నా వలన అభ్యంతరపరచవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? ముళ్ళ మకుటము నాకు ధరిస్తారా? 8 అంగుళాలు పొడవు గల ఆ సిరియన్ క్రైస్ట్ ఆ ముళ్ళుతో నా యొక్క పెట్టినారు, నా నెత్తి మీద కొడతారు. నేను 15 అడుగుల 8 అడుగుల 8 అడుగుల సిలువలో నేను మోస్తాను. కారణం, అభ్యంతరపడకండి. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఒక దైవ కుమారునిగా మన మధ్య వెలిసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆ యొక్క శిలువ ధ్యానమును పురస్కారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు నేను లోకానికి మాదిరిగా బ్రతకగలుగుతాం. వాక్యం వింటున్నామండి. తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించుడని గతం ఒక తెలిసిన కానించి ఆ మాటలు వింటున్నాం. ఆ మాటల యొక్క ప్రభావితం మనలో ఉందా? మనలో కనబడుతుందా? నా ప్రవర్తనలో కనబడుతుందా? నా మాటల్లో కనబడుతుందా? నా యొక్క చేష్టల్లో కనబడుతుందా? నా యొక్క స్వాభావిక గుణమైనటువంటి నా స్వభావంలో కనబడుతుందా? నా మాటల ధోరణిలో కనబడుతుందా? నా కంటి చూపులో కనబడుతుందా? నా శరీర ఇచ్చల్లో కనబడుతుందా? నేను ధరించే బట్టల్లో కనబడుతుందా? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించడనేటువంటి ధోరణి నీలో నాలో కనబడుతుందా? మన ప్రవర్తనలో కనబడుతుందా? ఒకసారి ఆలోచిద్దామా? మనం వింటున్నాం, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. మా కింద అట్ట చదువు, మా 1 పేతురు. దూషింపబడి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయం తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనును. హల్లెలూయా. యేసు ప్రభు వారికి బిగ్గరగా మన కరతాళాలతో హల్లెలూయా. ఎందుకో తెలుసా? న్యాయము తీర్చు తండ్రికి తనను తాను అప్పగించుకున్నాడంట. దూషింపబడి దూషింపక, కొట్టేవారిని తిరిగి కొట్టగా, తిట్టేవారిని తిరిగి తిట్టక, హేళన చేసిన వారిని తిరిగి హేళన చేయడానికి ఆయనకి సత్తా లేదా? సమర్థత లేదా? ఆయనకి ఆ యోగ్యత లేదా? ఉంది. అయినా దేవుడి యొక్క ప్రణాళిక, గొర్రెల కాపరి కొట్టబడును, అప్పగింపబడును, మొత్తబడును అనేటువంటి ప్రవచనం నెరవేర్పు. ఒకవేళ తండ్రి యొక్క చిత్తాన్ని ఉల్లంఘించినట్లయితే తండ్రిని బాధ పెట్టేటువంటి వారంగా నేను కనబడతానేమో. తండ్రిని చిత్తాన్ని నెరవేర్చిన వానిగా నేను కనబడతానేమో. తండ్రి యొక్క కోరికను నెరవేర్చిన వానిగా నేను కనబడతానేమో. నేను తిరిగి తిట్టి ఉంటే, నేను తిరిగి దూషిస్తే నా బిడ్డలు నేను పరలోక రాజ్యానికి వారసులను చేయలేనేమో. ఒకసారి ఆలోచిద్దాం. అంత ఘోరమైనటువంటి కఠోర ఘోరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసు ప్రభు వారు తనను కొట్టిన వారిని చూచి, తనను ముత్తిన వారిని చూచి, తనను నిందించిన వారిని చూచి, తనను హేళన చేసిన వారిని చూచి, శిక్షించడానికి ఏ పాపము లేనిటువంటి ఆ యేసు ప్రభు వారిని కళ్ళు మూసి కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో చూడు, ఆయన అంతరంగంలో పరిశోధించి దేవుడు అయింటుండగా కొట్టిన వాడిని కనిపెట్టలేడా? కనిపెట్టగలడు. అయినా ఈ యొక్క మాటలో పరమార్థం ఏందో తెలుసా? ఆ కొట్టిన వాడిని కూడా పరలోక రాజ్యానికి సొంతం చేయాలి. హల్లెలూయా. ఆ తిట్టిన వాడిని కూడా పరలోక రాజ్యానికి సొంతం చేయాలి. ఆ యొక్క నిందలను పెట్టిన వాడిని కూడా పరలోక రాజ్యానికి వారసునిగా చేయాలి. ఆ యొక్క నిందలను వేసిన వాడిని కూడా, హేళన చేసిన వాడిని, మొత్తిన వాడిని, రెల్లుతో కొట్టిన వాడిని, రెల్లుతో పొడిచిన వాడిని, ప్రతి ఒక్కరిని కూడా ఆ శిలువ మరణంలో కనబడేటువంటి దేవుని అప్పగించడానికి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కనబడ్డ ఆ ఒక్కరిని కూడా ఏ ఒక్కరు కూడా భూలోకంలో వదిలిపెట్టకుండా పరలోకంలో చేర్చాలన్నదే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క వాంఛ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన కళ్ళ ముందు ఎంతమంది యవనస్తులు చెడిపోతున్నారు. సరే, బయట వారిని వదిలేయండి, బయట ఉండే వాళ్ళని వదిలేయండి. నా ఇంట్లో నా తమ్ముడు త్రాగబోతు, నేను మార్చుకోవడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నా. అలా ఒక్కొక్కరింట్లో సందేహంతో ఉన్నటువంటి భర్తలు ఉండొచ్చు, సందేహపడేటువంటి భార్యలు ఉండొచ్చు, దేవునికి అవే విధంగా నడుచుకునేటువంటి పిల్లలు ఉండొచ్చు, తండ్రి మాటను పెడచేవేటువంటి పిల్లలు ఉండొచ్చు, పిల్లలని కష్టపెట్టేటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు. నీ తల్లిదండ్రులను మార్చడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ భర్తను మార్చుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ భార్యను మార్చుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా?
కనబడే వ్యక్తులను వదలండి. మన ఇంటిలోనే ఎంతమంది చెడిపోయినటువంటి వ్యక్తులు, దేవునికి అవేదిగా కనపడేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచిద్దారా? నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధిని నువ్వు సొంతం చేసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారిలో నీవు నేను కనబడతాం. హల్లెలూయా. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగును గనుక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట పలుకుతున్నాడు యేసు ప్రభువారు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి. ఈరోజు నీవు నేను ఆ అనుభవంలోకి వద్దారా? నేను ఎందుకు ఇన్ని పాఠాలు తీయాల్సి వచ్చిందో తెలుసా? యేసు ప్రభువారు ఒక్కసారే మరణించాడండి, ఒక్కసారే తిరిగి లేచాడండి. ఈరోజు నీవు నేను మన యొక్క పాపముల చేత, మన యొక్క క్రియల చేత, మన యొక్క అవిధేయత చేత, మన యొక్క కల్లిబుర్ల మాటల చేత, కపోటమైన మాటల చేత ఎన్నిసార్లు మనం చనిపోయిన వారంగా కనబడుతున్నాం. ఒక్కసారి సిలువను పురస్కరించుకుందామా? ఈ సిలువ ధ్యాన కూటంలో చేరినటువంటి నీవు నేను ఈ రోజుతోటి, ప్రభువా, ఇక మీదట నేను కూడా నా పాపముల విషయమై, నా దోషముల విషయమై, నా శాపముల విషయమై, నా మాటల విషయమై, నా యొక్క అవహేళనటువంటి మాటల విషయమై, నా డంబపు విషయమై, నా జీవపు డంబము విషయమై, నా నేత్రాశ విషయమై, నా యొక్క ఊహల విషయమై, నా చెడు తలంపుల విషయమై, నా చెడు ఉద్దేశాల విషయమై, నా చెడు ఆలోచనల విషయమై నేను ఈరోజు మాత్రమే చనిపోవడానికి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా. మరొకసారి నేను మరలా చనిపోయి నిన్ను నేను కష్టపెట్టేటువంటి పరివారంలో నన్ను ఉంచకండి ప్రభు అని ఆ దేవుని యొక్క పాద సన్నిధిని పట్టుకొని, ప్రభువా, నా ఎడల తప్పిదములు చేసిన వారిని నేను క్షమించు ప్రకారం, నువ్వు క్షమించినటువంటి ప్రకారము నిందలు అనుభవించి కూడా నిన్ను కొట్టిన వారిని క్షమించావే, నిన్ను దూషించిన వారిని దూషించలేదే, నిన్ను కొట్టిన వారిని కొట్టలేదే, నిన్ను హేళన చేసిన వారిని హేళన చేయలేదే అనేటువంటి ఒక గొప్ప మాదిరిని నీవు నేను కలిగి ఉన్నట్లయితే నీతో ఉన్న ప్రతి ఒక్కరిని మనము పరలోక పట్టడానికి సొంతం చేయగలమండి. హల్లెలూయా. ఈరోజు వాక్యము ఎవరి కోసం? వాక్యము ఎందుకోసం? వాక్యము దేనికోసం? ఈరోజు నీకు నాకు ఈ వాక్యము ఎందుకు ఇవ్వబడిందో తెలుసా? నిన్ను నేను సరిదిద్దుకోవడానికి, నీవు నేను మార్చుకోవడానికి, దేవునిలో ఎదగటానికి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క శాస్త్రములు కూడా ఎందుకో తెలుసా? నీ శాస్త్రములు గైకొనగా నాకు నెమ్మది కలుగునని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈరోజు యేసు ప్రభువారు పలికాడు, 7 మాటలు పలికాడు. 7 మాటలైనా పలికింది యేసు ప్రభువారు. ఎన్నో అద్భుతకరమైన మాటలు పలికినాడే, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ఊహకందనటువంటి మాటలతో మాట్లాడి అనేక వేల మందిని మార్చినటువంటి యేసు ప్రభు వారికి ఈ 7 మాటలు పెద్ద విషయం కాదు. వీటికంటే బలమైన మాటలు పలికి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీకు కృప చూపుతాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను విమోచిస్తాను, నిన్ను నా తండ్రి రాజ్యానికి హక్కుదారునిగా చేస్తానని ఎన్నో గొప్ప గొప్ప మాటలు పలికి ఉన్నాడే. కేవలం ఈ 7 మాటలు మాత్రం మనం ఎందుకు పురస్కరించుకుంటున్నాం? ఎందుకో తెలుసా? ఈ 7 మాటల్లోనే యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక నెరవేర్చడం జరిగింది. హల్లెలూయా. ఈ 7 మాటల్లోనే యేసు ప్రభు వారి యొక్క సిద్ధాంతము, తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఈ 7 మాటల్లో మొదటి మాటల్లోనే నెరవేర్చడం జరిగింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతా ఈ ఒక్క మాట పైన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. ఇక్కడికి నిలబడుకొని ఉన్నటువంటి నేనేం మిమ్మల్ని గురించి క్షమించాలని అడగాలి? ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగేదానికన్నా మీరే అడుక్కోవచ్చు, ప్రభువా, నా తలంపులు నేను చచ్చిన వానివాళ్ళుగా కనబడుతున్నానేమో. దైవజనుడు ఎన్నిసార్లు బోధించినా, ఎన్నిసార్లు హెచ్చరికకు నేను లోబడకుండా ఉన్నానేమో, నా కార్యాలు మార్చుకోలేక ఉన్నానేమో, నా తలంపులను మార్చుకోలేక ఉన్నానేమో, నా సిద్ధాంతాన్ని మార్చుకోలేక ఉన్నానేమో, నా యొక్క అలవాట్లను మార్చుకోలేక ఉన్నానేమో, నా యొక్క కోరికలను మార్చుకోలేక ఉన్నానేమో, నా యొక్క తలంపులను మార్చుకోలేక ఉన్నానేమో. ఒక్కసారి ఆ దేవుని చెంత చేరి, ప్రభువా, ఈసారికి నన్ను క్షమించు ప్రభువా, సిలువలో నిన్ను కొట్టిన వారిని నువ్వు క్షమించి ఉంటుండగా, తండ్రి నీ మాటను పెడచెవి పెట్టినంత మాత్రం నీవు నన్ను క్షమించవని ఆ కరుణామయుడైనటువంటి, కరుణా సంపన్నుడైనటువంటి ఆ యేసు ప్రభు వారి యొక్క పాదాలు పట్టుకొని నీవు నేను అడిగినట్లయితే, సిలువలో తనను అప్పగించినట్టు కారణమైన వారిని, సిలువలో తనను కొట్టిన వారిని, సిలువలో తనను దూషించిన వారిని, సిలువకు ఎక్కటానికి కారణమైనటువంటి ఆ యేసు ప్రభు వారు క్షమించినట్టే ఖచ్చితంగా వారినే క్షమించి ఉంటుండగా నిన్ను నన్ను క్షమింపడా
ఖచ్చితంగా క్షమిస్తాడండి. ఈరోజు నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడని భక్త పౌలు చెప్పినట్టుగా ఈరోజు ఆ పౌలు వలె తదితర భక్తుల వలె ఈరోజు 12 మంది అపోస్తులు 10 మంది అపోస్తులు ఎలా చనిపోయారు? ఒకరు శిరఛేదం చేయబడి, ఒకరు సెలసెల కాగుతున్న నూనెలో వేయబడి, చర్మము వలచం వేయబడి, కొందరైతే 2-3 సిలువకు అప్పగింపబడి, భక్త పేతురు యేసు ప్రభు యొక్క మొదటి శిష్యుడు తలకిందులుగా సిలువ వేయబడి మరణించాడండి. సైఫర్ను మరణిస్తూ ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, రువ్వబడి చంపబడుతున్నప్పుడు, ప్రాణాలు దేవుని చేతికి అప్పగించేటప్పుడు ఆయన పలుకుతున్నటువంటి ప్రార్థన, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడు. దేవుడు అతనిని బట్టి సంతోషిస్తాడు. కానీ ప్రతిసారి దేవుని వాక్యం విని మనం చచ్చిన వారి వలె కనబడుతూ ఉంటే మన పట్ల సంతోషించగలడా? ఒక్కసారి ఆలోచిద్దారా? అతను సాక్షులుగా మార్చబడి హింసింపబడుతున్నా, కష్టపడుతున్నా, నష్టపడుతున్నా, అనేక పర్యాయాలు పరిచర్య నిమిత్తమై శ్రమ పడుతున్నాను, వేదన పడుతున్నాను, నాకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాయి, నేను దిగంబరనైనని పౌలు భక్తుడు వాపోతుండగా, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా, ఆయన యొక్క ప్రణాళికను విడిచిపెట్టకుండా, ఆయన యొక్క ప్రణాళిక వేరుగాను తారుమారుగాను కాకుండా ఆయన యొక్క సిద్ధాంతంలో నెరవేర్చేటువంటి పరివారంలో పౌలు భక్తులు కనపడినట్టుగా ఆ పౌలుని గురించి దేవుడు సంతోషిస్తాడా? అన్ని సుఖములు ఇచ్చి, అన్ని సుఖభోగాలు ఇచ్చి, సమస్తమును సమకూర్చి నీకు సమస్తము చేయుచుండగా ఆయన మాటను పెడచెవి పెట్టేటువంటి నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడా? నన్ను బట్టి సంతోషిస్తాడా? ఒకసారి ఆలోచిద్దామా? అందరం మోకరిద్దారి. ప్రభువా, సిలువలో పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడని ఆ యేసు ప్రభు వారు అడిగినట్టే నీవు నేను అడిగినట్లయితే కంపల్సరిగా నీ యొక్క తప్పిదమ్ములు క్షమించబడతాయి. ఒకే ఒకటి గుర్తు తెచ్చుకోండి, నీవు తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు, దేవునికి అవిష్టమైన కార్యములు చేసేటప్పుడు, నేను మరలా ఈరోజు చనిపోతున్నానే, యేసు ప్రభు వారు ఒక్కసారే కదా నా విషయమై చనిపోయాడు. నా కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ యేసు ప్రభు వారికి నేను దినదినము చనిపోయి ఆయన కష్టపెట్టేటువంటి పరివారంలో ఉంటున్నానే. చెడు స్నేహం చేసేటప్పుడు, అల్లరి స్నేహం చేసేటప్పుడు, తుంటరి స్నేహం చేసేటప్పుడు, కల్లిబుళ్ళు కబుర్లు మాట్లాడేటప్పుడు, హేళనగా మాట్లాడేటప్పుడు, శివాట్లు పెట్టేటప్పుడు, నిందలను పెట్టేటప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించినట్లయితే ఈ మాట నిన్ను నన్ను మార్చుటకు సత్తా కలిగినటువంటి మాటగా ఉంటుందండి. ఇదే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట నేను హెచ్చరికగా తీసుకున్నట్లయితే ఈరోజు నీ ముందు కనబడుతున్న వారిని క్షమించడానికి నేను హక్కుదారులము అర్హత కలిగినటువంటి జీవితంలో జీవించగలం.